హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 2 ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు నేటి నుంచి ఆన్లైన్లో అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 7వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే బ్రేకప్ వేకెన్సీసు, శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇలాంటివేవి కూడా చూపించలేదు. కానీ ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 7వ తేదీన 11 పేజీలతో విడుదల చేసిన నోటిఫికేషన్ అది. అయితే ఇప్పుడు మొత్తం 53 పేజీలతో నోటిఫికేషన్ అయితే ఉంది. అంటే పూర్తి స్థాయి సమాచారం ఈ నోటిఫికేషన్లో మీకు కనిపిస్తుంది. ప్రతి డౌట్ కూడా ఈ నోటిఫికేషన్ చూస్తే క్లియర్ అవుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే గ్రూప్ 2 సిలబస్ ప్రకారం మన యాప్లో పూర్తి కోర్స్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇప్పటికే అన్ని క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్లో ఉన్నటువంటి క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది ఈ కోర్స్ తీసుకొని మాకు మంచి ఫీడ్బ్యాక్ అనేది మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. కేవలం 499 రూపాయలకే ఆఫర్లో ఈ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. అలాగే టెస్ట్ సిరీస్ కూడా 50,000 ప్రశ్నలతో 99 రూపాయలకే అందిస్తున్నాము. గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి టాప్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికి కూడా ఈ క్లాసెస్ అయితే ఉపయోగపడతాయి. అలాగే గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా యాప్లో ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని టెస్ట్ సిరీస్లు కూడా యాప్లో అయితే ఉన్నాయి. చాలా చాలా తక్కువ ధరకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది బాగా చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఏపీఎస్సి నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే డీటెయిల్డ్ బ్రేకప్ వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. స్కేల్ ఆఫ్ పే ఉంటుంది, ఏజ్ ఉంటుంది, కమ్యూనిటీకి సంబంధించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మరియు అదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే నేటి నుంచి అంటే డిసెంబర్ 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్లైన్లో ఏపీఎస్సి అధికారిక వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీరు ఏపీఎస్సి వెబ్సైట్లో తప్పనిసరిగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. ఇప్పటి వరకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయకపోతే కొత్తగా ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకుంటున్నట్లయితే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆ తర్వాతే అప్లై చేయగలుగుతారు. ఆల్రెడీ ఇప్పటికే ఏదైనా ఉద్యోగాలకి అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఏపీఎస్సి వెబ్సైట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఏపీఎస్సి ఓటీపీఆర్ అనేది ఉంటుంది. ఆ ఓటీపీఆర్ని లాగిన్ అవ్వడం ద్వారా ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓటీపీఆర్కి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ కానీ లేదన్నట్లయితే పాస్వర్డ్ కానీ మర్చిపోయి ఉన్నట్లయితే దాన్ని రికవర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఏపీఎస్సి వెబ్సైట్లో. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ పూర్తిగా తెలుసుకొని అవసరమైన డీటెయిల్స్ అన్నీ కూడా సరిగ్గా ఉంచుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. ఎటువంటి తప్పులు కూడా చేయొద్దు. అప్లై చేయడానికి టైం ఉంది, అలాని తొందరపడద్దు, అలాని ఆలస్యం కూడా చేయొద్దు. కాబట్టి ఒకసారి బాగా చూసుకున్న తర్వాతే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోండి. ఇక ఈ ఉద్యోగాల ఎంపికలో మీకు తెలుసు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్ రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు. మెయిన్స్ అనేది చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయినా కండక్ట్ చేయొచ్చు, లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయొచ్చు. అది ఏ విధానంలో కండక్ట్ చేస్తారనేది తర్వాత మనకి వెల్లడిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం ఆఫ్లైన్ మోడ్లోనే ఖచ్చితంగా
నిర్వహించడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలాగే మాక్ టెస్ట్కి సంబంధించిన ఫెసిలిటీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. హాల్ టికెట్స్తో పాటుగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ ఫర్దర్ కమ్యూనికేషన్ కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏపీఎస్సి అధికారిక వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి. అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే గత నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ కాకుండా మిగిలిపోయినటువంటి పోస్టులు. అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఎన్ని ఉన్నాయంటే గత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాకుండా 45 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అంటే 45 ప్లస్ ఈ 8 పోస్టులు 53 పోస్టులు అనేవి గత నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్మెంట్ కాకుండా ఉన్నటువంటి పోస్టులుగా మనం చెప్పొచ్చు. అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కదా, ఆ ఫ్రెష్ వేకెన్సీస్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి టోటల్గా 325 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ అనేవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసుకున్నట్లయితే 521 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అది కూడా ఫ్రెష్ వేకెన్సీస్ అన్నమాట. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి అంటే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసినటువంటి డీటెయిల్స్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ పోస్ట్కి ఎంత ఏజ్ ఉండాలి. ఎక్కువగా చాలా ఉద్యోగాలకి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. అయితే పోస్ట్ కోడ్ నెంబర్ 2కి 20 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. పోస్ట్ కోడ్ నెంబర్ 7కి 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉండాలి. అంటే సబ్ రిజిస్టర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ సబార్డినేట్ సర్వీస్లో 20 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగితే ఎలిజిబిలిటీ ఉన్నట్లు. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. అలాగే ఏ ఉద్యోగానికి పే స్కేల్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో ఇలాంటి డీటెయిల్సే మనకి కంప్లీట్గా రావడం జరిగింది. ఇక ఇందులో కొన్ని పోస్టులు మల్టీ జోన్ 1కి చెందిన పోస్టులు ఉంటే, మరికొన్ని పోస్టులు అనేవి జోనల్ కేటగిరీ పోస్టులు ఉంటాయి. ఇంకొన్ని డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే స్టేట్ వైడ్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే స్టేట్ క్యాడర్ పోస్టులు. స్టేట్ క్యాడర్ పోస్టులకి అన్ని జిల్లాల వాళ్ళు లోకల్ వాళ్ళు అవుతారు. జోనల్ పోస్టులకి మీరు ఏ జోన్కి చెందిన వారైతే ఆ జోన్ పరిధిలోకి మీ జిల్లా ఏ జోన్లోకి వస్తే ఆ జోన్కి మీరు లోకల్ వాళ్ళు అవుతారు. మిగతా వాళ్ళు ఓపెన్ లేదా నాన్ లోకల్ వాళ్ళు అవుతారు. ఇక మల్టీ జోన్ 1 అంటే కొన్ని జోన్లు కలిపి మల్టీ జోన్లు అయితే అవుతాయి. ఆ మల్టీ జోన్లోకి ఏ జోన్ అభ్యర్థులు అయితే వస్తారో వాళ్ళందరూ లోకల్, మిగతా వాళ్ళు నాన్ లోకల్ అనమాట. అందుకోసమే స్టేట్, మల్టీ జోనల్, జోన్, డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు అనేవి ఇందులో ఉంటాయి. ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కొన్ని జోనల్ వైజ్ ఉంటే కొన్ని స్టేట్ వైడ్ కూడా ఉండడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్ వైడ్ అంటే మీరు స్టేట్కి చెందిన వ్యక్తిగా అవుతారు. అదే జోనల్ అనుకోండి, ఈ జోనల్ ఏ జోన్ పరిధిలో ఖాళీ ఉంటే ఆ జోన్లో మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్లోనే మీకు పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇది మీరు గమనించాలి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాము, మేము ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్లా కాదా అని. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే డిసెంబర్ 7వ తేదీ 2023 నాటికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి ఆ తేదీ నాటికి నోటిఫికేషన్లో పేర్కొన్న ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మీరు ఉత్తీర్ణత కలిగి ఉండాలంటే పాస్ అయి ఉండాలి. అలా అయితే ఈ ఉద్యోగాలకి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఇంకా మీది డిగ్రీ కంప్లీట్ కాకుండా చివరి సంవత్సరం ఎగ్జామ్స్ రాయకుండా ఫలితాలు విడుదల కాకుండా ఉంటే మీరు ఈ పోస్టులకి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇప్పటికే అంటే డిసెంబర్ 7వ తేదీ నాటికి రిజల్ట్ వచ్చిండి మీరు పాస్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఆ విధంగా మీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మరి ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో ఏ ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలంటే సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఎక్కువ శాతం ఉద్యోగాలకి, మెజారిటీ ఉద్యోగాలకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకి మాత్రం ఎనీ డిగ్రీతో పాటుగా మిగతా ఏదైనా క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. కొన్ని ఉద్యోగాలకి డిగ్రీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ కోర్సుల్లో పూర్తి చేసిన వాళ్ళు అయితే అడిగారు. అయితే ఎక్కువ ఉద్యోగాలకి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉంటే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. బ్యాచిలర్ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా సరే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అన్నమాట. అది మరి ఇక్కడ చూడండి, మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి చూడండి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అయితే ఇక్కడ కొంతమందికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఇలాగే డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగానికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అసిస్టెంట్ లేబర్కి
అసిస్టెంట్ రిజిస్ట్రార్కి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అదే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. లేదన్నట్లయితే డిప్లొమా అనేది టెక్స్టైల్ టెక్నాలజీలో పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అంటే ఎనీ డిగ్రీ కానీ ఈ యొక్క టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబు, దీనికి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు లా డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి. వీటికి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఏఎస్ఓ పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక సీనియర్ అకౌంటెంట్ పోస్టులు అయితే ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్లో ఉన్నాయి. ఇందులో బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ పూర్తి చేసి మరియు అంటే ఎండని పెట్టారంటే ఈ క్వాలిఫికేషన్తో పాటుగా ఆఫీస్ ఆటోమేషన్ లేదా మరియు పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేస్తే ఎలిజిబుల్ అవుతారంటే ఈ క్వాలిఫికేషన్ మరియు ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. లేదా ఇక్కడ ఇచ్చినటువంటి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఏ కంప్యూటర్స్ లేదా బీటెక్ లేదా బీఈ అనేది కంప్యూటర్ సైన్స్లో పూర్తి చేసిన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా సరే ఈ సీనియర్ అకౌంటెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఈ జాబ్కి అప్లై చేయాలంటే. అలాగే సీనియర్ అకౌంటెంట్ అనేటువంటి మరొక పోస్ట్ కూడా ఉంది. దాదాపు దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఇక సీనియర్ అకౌంటెంట్ అనేది ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ జోన్ 1లో చూసుకుంటే జోన్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి సబ్ సర్వీస్కి సంబంధించి. దీనికి మాత్రం మనకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇలాగే మనం చూస్తే జూనియర్ అకౌంటెంట్ అనేది ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. దీనికి కూడా మనం చూడొచ్చు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా ఆఫీస్ ఆటోమేషన్, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైనింగ్కి సంబంధించిన కోర్సులు పూర్తి చేస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్ అంటే బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీకామ్ కంప్యూటర్స్, బీఏ కంప్యూటర్స్ లేదా బీటెక్ లేదా బీఏ అనేది కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేస్తే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నట్లే. అలాగే మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా చాలా డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వీటన్నింటికి కూడా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ ఉన్నట్టే. చూడండి, మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ అని ఇవ్వడం జరిగిందంటే ఎనీ డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేస్తే ఎలిజిబుల్ అవుతారు. అయితే పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఉన్నాయి కదా, అంటే ఈ యొక్క ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. ఈ ఉద్యోగాలకి ఫిజికల్ రిక్వైర్మెంట్ కూడా అవసరం ఉంటుంది. అంటే ఫర్ మ్యాన్ క్యాండిడేట్స్ అనుకోండి, వారి యొక్క ఎత్తు అనేది 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, తగ్గకుండా ఉండాలి. 165 సెంటీమీటర్స్ తప్పకుండా ఉండాలి. అలాగే చెస్ట్ అనేది 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు తప్పనిసరిగా 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే రావాలి. ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ వారి యొక్క హైట్ అనేది 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కి. అలాగే వారి యొక్క ఈ యొక్క వెయిట్ అనేది 45.5 కేజెస్ అనేది తగ్గకుండా ఉండాలి. అలాగే ఐ విజన్ అయితే ఇచ్చారు, విజన్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. ఇది మీరు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఇక అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ పోస్టుల ఎంపికలో ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది అని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అలాగే లోకల్ క్యాండిడేట్స్ ఎవరు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు, వాటికి సంబంధించిన డెఫినేషన్ ఏంటి అనేది కూడా నోటిఫికేషన్లో ఉంది. మీకు కావాలంటే ఒకసారి చూసుకోండి. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 1 చూడండి, మల్టీ జోనల్ పోస్టులు అంట. ఆ మల్టీ జోనల్ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని చెప్పారు. పాత 13 జిల్లాల ప్రకారమే కొత్త జోన్లు కానీ పాత జోన్లు కానీ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసుకుంటే పాత 13 జిల్లాల ప్రకారమే జోన్లు అయితే కన్ఫర్మ్ చేశారు. అంటే గతంలో ఎన్ని జోన్లు ఉన్నాయో 4 జోన్లు ఉన్నాయి, ఇప్పుడు అదే 4 జోన్లు ఉన్నాయి. గతంలో ఎన్ని మల్టీ జోన్లు ఉన్నాయో ఇప్పుడు అన్ని మల్టీ జోన్లు ఉన్నాయి. పాత 13 జిల్లాల ప్రకారమే ఖాళీలు భర్తీ అయితే జరుగుతుంది. ఇక పోస్ట్ కోడ్ 9 to 59 అందులో కూడా 13, 16, 17 ఎక్సెప్ట్ చేస్తే లోకల్ రిజర్వేషన్స్ ఆర్ నాట్ అప్లికబుల్ యాజ్ దోస్ పోస్ట్ ఆర్ స్టేట్ వైడ్ వేకెన్సీస్. అంటే ఇవన్నీ కూడా స్టేట్ వైడ్ వేకెన్సీస్ కనుక ఇందులో లోకల్ నాన్ లోకల్ అనేది లేదు.
ఈ ఏపీకి చెందిన వారందరూ కూడా లోకల్ కేటగిరీ అభ్యర్థులు అవుతారు. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 13 అండ్ 17 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ టు జోనల్ పోస్టులు. అంటే మీరు ఏ జోన్ పరిధిలోకి వస్తే ఆ జోన్కి చెందిన లోకల్ క్యాండిడేట్ మీరు అవుతారు, మిగతా జోన్లకి మీరు నాన్ లోకల్ వాళ్ళు అవుతారు. ఇక ఆ పోస్ట్ కోడ్ నెంబర్ 16 చూసుకున్నట్లయితే ఆర్గనైజ్డ్ ఇంటూ డిస్ట్రిక్ట్ పోస్ట్. అంటే ఆ ఒక్కటి మాత్రం మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ పోస్టు అది ఎక్కడైతే వేకెన్సీ ఉంటుందో ఆ జిల్లా వాళ్ళే దానికి స్థానిక అభ్యర్థులు అయితే అవుతారు. ఇక జోన్ల వారీగా మనం చూడొచ్చు. జోన్ 1 పరిధిలోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు వస్తాయి. జోన్ 2 పరిధిలోకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 3 పరిధిలోకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వస్తాయి. జోన్ 4 పరిధిలోకి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు అయితే రావడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు నేను చెప్పాను, పాత 13 జిల్లాల ప్రకారమే ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మీరు గమనించాలి. ఇందాకే స్టార్టింగ్లో చెప్పాను నేను, పోస్ట్ కోడ్ నెంబర్ 2కి మీరు 20 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. పోస్ట్ కోడ్ నెంబర్ 7కి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. అలాగే మిగతా ఉద్యోగాలకి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ఏజ్ అనేది జూలై 1, 2023 నాటికి ఏజ్ కన్సిడర్ చేస్తారు. ఏజ్ చూస్తే జూలై 1, 2023 నాటికి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 7, 2023 నాటికి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాగో వర్తిస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి చూసుకుంటే 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఎన్సీసీ అభ్యర్థులకి కూడా, అంటే ఎన్సీసీ వారికి కూడా వారి యొక్క సర్వీస్ ఆధారంగా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, అంటే ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. వాళ్ళకి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. వీటితో పాటుగా మరికొంతమందికి కూడా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే విడోస్, డైవర్స్డ్ ఉమెన్ and women judicially separated from their husbands who are not remarried and belonging to SC/ST category covered under rule number 12 clause B. వీళ్ళకి కూడా 48, 43 వరకు కూడా ఏజెస్ అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ అయితే 43, మిగతా ఉద్యోగాలకైతే చూడొచ్చు మనకి 48 వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అది ఒకసారి క్లియర్గా తెలుసుకోండి ఎవరికైనా అవసరం అనుకుంటే. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్లోనే అప్లై చేయాలి. ఓటీపీఆర్ లాగిన్ అవ్వడం ద్వారా లేదా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా ఈ పోస్టులకి మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 3 అంటే 3 స్టెప్పుల్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఆ పేమెంట్ ప్రాసెస్ కూడా చూసుకుంటే ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మోడ్లో పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే అప్లికెంట్ తప్పనిసరిగా 250 రూపాయల ఫీజుతో పాటుగా ప్రాసెసింగ్ ఫీ కింద 80 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాసెసింగ్ ఫీజు అనేది 250 అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది 80 రూపాయలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు, అలాగే వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ యూత్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ 80 రూపీస్ ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఉందో దాని నుండి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. వాళ్ళు 250 రూపీస్ ఫీజు పే చేస్తే సరిపోతుందన్నమాట. ఇది కూడా ఆన్లైన్లోనే మీరు పే చేసుకోవచ్చు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు తెలుసు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో 150 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 1 మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని తెలుసు. అలాగే మెయిన్స్లో చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటాయి. ప్రతి పేపర్కి కూడా 150 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి కూడా 1 మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కొత్త జిల్లాల ప్రకారం కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. అంటే కొత్త 26 జిల్లాల ప్రకారం చూసుకున్న ప్రతి జిల్లాలో కూడా పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. అంటే సొంత జిల్లాలోనే ఖచ్చితంగా ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అన్ని జిల్లాల పేర్లు కూడా ఇచ్చారు. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా మీరు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ప్రిలిమ్స్ అయితే ఆఫ్లైన్లో ఉంటుంది, మెయిన్స్ అనేది ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి పూర్తి స్థాయి నోటిఫికేషన్ చూడండి. సిలబస్ అనేది ఇందులో మనకి ఆల్రెడీ గత డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ చేసిన నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది కనుక ఇందులో ఇవ్వలేదు. ఇక మనం చూసుకున్నట్లయితే
ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అలాగే జోనల్, మల్టీ జోనల్, స్టేట్ ఇవన్నీ కూడా మనకి బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఇచ్చారంటే కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ అన్నమాట. అలాగే జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్ వైజ్ మనకి బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గత నోటిఫికేషన్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా లేవు. అంటే ఆ రోజు విడుదల చేసిన నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే లేవు. కాబట్టి మీరు ఈ పోస్టులకు సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ కూడా చూడొచ్చు. అంటే మీ జోన్లో ఎన్ని ఉన్నాయి, అలాగే స్టేట్ వైడ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే మనం చూసుకుంటే రిజర్వేషన్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మనం అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకునే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్లో మనకి కంప్లీట్గా కనిపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. మరి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ స్కీమ్ అండ్ సిలబస్ హోస్టెడ్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్ నెంబర్ 11/2023 డేట్ 12/7/2023 అంటే డిసెంబర్ 7 అన్నమాట. నేను 12 అంటే ఆ డేట్ను మనకి రిలీజ్ చేసిన దీంట్లో ఈ యొక్క స్కీమ్ ఆఫ్ స్క్రీనింగు, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.